హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మా ఊరిలో మా చుట్టాలది పెళ్ళి అయితే జరుగుతుందండి. ఆ పెళ్ళికైతే మా పాపలిద్దరిని తీసుకుని నేనైతే వెళ్తున్నాను. హాయ్ చెప్పండి తల్లి. నన్ను హాయ్ చెప్తున్నారండి పిల్లలు అయితే. ఇక్కడేనండి మా ఇంటికి దగ్గరలోనే మా చుట్టాల పెళ్ళి అనమాట. మా ఊరి పద్ధతులు ఎలా జరిగిద్ది ఏంటో మీకైతే చూపిస్తాను. వెళ్దాం, చూసేద్దాం. మరి పిల్లలు అయితే స్కూల్ సెలవు కదండి, ఇంటి దగ్గరనే ఉన్నారు. అందుకనేసి పిల్లల్ని తీసుకుని అయితే వెళ్తున్నానండి నేను. చూడండి, రోడ్డు మీదకి అయితే వచ్చేసాము మా ఇంటి దగ్గర నుంచి. మా ఇంటికి చాలా దగ్గరలోనేనమాట. అందుకైతే పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తున్నాను. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉన్నది. మా ఊరి పద్ధతిలో పెళ్ళి అయితే ఎలా జరుగుతుందో మీకైతే చూపిస్తాను నేను. పెళ్ళికి వెళ్ళాం కదండి, పెళ్ళిలోని మనకి సాంగ్స్, మ్యూజిక్స్ అవన్నీ వినపడతాయి కదండి. అందుకనే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. కొత్తగా ఛానల్ ఉండి వీడియో చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఫస్ట్ మనం ఇలా వీడియో తీసేసుకొని తర్వాత అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే మ్యూజిక్ ఉన్నా లేకపోతే సినిమా సాంగ్స్ ఉన్నా కానీ మనకి ఉండకూడదండి. వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే బాగుంటుంది అనమాట. అదిగో లోపలికైతే ఎంట్రన్స్ అయిపోయాం మేము. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చాలా బాగున్నారండి. ఇద్దరుని జోడి జంట చాలా బాగున్నది. అక్కడ మైక్లో మాట్లాడుతుంది మా బావగారేనండి, మా పెద్ద మామయ్య గారు అబ్బాయి అక్కడ మాట్లాడుతున్నది. ఇదిగోండి, ఈవిడ నాకు అక్క అవుతుంది అనమాట. అక్క నాతో మాట్లాడుతుంది. జనం చాలా ఎక్కువగా ఉన్నారండి, అస్సలు ఖాళీ లేదు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళడానికి ఖాళీ లేదు, భోజనాలు చేసే టైంలో కూడా ఖాళీ లేదండి. అక్క అయితే మా ఇంటికి రాబుజ్జి చూడడానికి అనేసి అని అంటుంది. అక్కడైతే ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ పాపకైతే బాబు పుట్టాడు, చూడడానికైతే రమ్మనేసి అంటుంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దగ్గర అయితే ఫొటోస్ దిగుతూనే ఉన్నారనమాట చాలామంది. అదిగోండి, ఈయన మా బావగారు అని చెప్పాను కదండి. మా బావగారు మా తోటిగాళ్ళు మా చుట్టాలందరూ కూడా పెళ్ళికైతే వచ్చారండి. అదిగో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు జంట చాలా బాగున్నారు. డెకరేషన్ చూసారా ఎంత బాగా చేశారో. డెకరేషన్ కూడా సూపర్గా ఉందన్నమాట. ఈవిడైతే పాట పాడుతుంది. చూడండి, ఇక్కడ పూల డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇదిగోండి, ఆవిడైతే ఇప్పుడు పాట స్టార్ట్ చేస్తుంది. స్టేజ్ మీద ఇంకా జనం ఉన్నారు కదండి, వాళ్ళు వచ్చేసిన తర్వాత నేను మా పిల్లలు అయితే ఎక్కుదామని చూస్తున్నాము. అక్కడి నుంచుని మా పాపలిద్దరూ నేను. ఇదిగో చూడండి, ఇప్పుడైతే ఫోటో దిగడానికి వెళ్తాక మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. అసలు ఖాళీ లేదు, జనం ఎక్కువగానే ఉంది. మాకు ముందు వాళ్ళు ఎవరో దిగుతున్నారు కదండి, వాళ్ళు అయ్యాక మేము దిగుతాం ఇప్పుడు. అదిగో మా పాపలిద్దరు. ఇంకా చూడండి, ఫొటోస్ అయితే దిగుతున్నాం. మా పాపలిద్దరు ఫ్రాక్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఇంకండి, అసలు భోజనం దగ్గర ఖాళీ లేదు కదా. ఫస్ట్ అయితే మా పెద్ద పాపని కూర్చోబెట్టేశాను. పెద్ద పాప భోజనం చేస్తుంది, ఒక సీటు దొరికింది. పెద్ద పాప చేస్తుంది. పెద్ద పాప తర్వాత ఇంకా మా చిన్న పాప నేను చేద్దామనేసి. ఇంకా చూడండి, ఇది ఒక లైన్, ఇది ఒక లైను, అటువైపు ఇంకా 2 లైన్లు ఉన్నాయండి. మొత్తం 4 లైన్లు. అసలు ఖాళీ లేదు. ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగున్నది. ఎందుకంటే రోజు ఈ టైంలో మబ్బు అది వేసేసి అడవిడి చేసేది. పాపం పెళ్ళి ఎలా జరుగుద్ది ఏంటని అనుకుని వాళ్ళైతే చాలా టెన్షన్ పడ్డారు మా వాళ్ళు. పెళ్ళి కూడా చాలా బాగా జరిగింది, వాతావరణం బాగున్నది, చాలా హ్యాపీ అండి వాళ్ళు. ఈవిడ మా చుట్టాలు ఆవిడ పలకరిస్తుంది. ఇంకోండి, అందరూ కూడా అస్సలు ఖాళీ లేదండి. ఇదిగో ఇందాక అటువైపు 2 లైన్లు చూపించాను కదా, ఇప్పుడు ఇదిగోండి ఇటువైపు ఉన్న ఈ 2 లైన్లు అనమాట. ఇదిగో ఇటువైపు ఒక 2 లైన్లు. ఇదిగో చూడండి, చికెన్ కర్రీ వేశారు, మటన్ కర్రీ వేశారు, బోటి
గోంగూర కర్రీ వేశారు, సాంబారి, పెరుగు చట్నీ, బిర్యానీ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి. బ్రెడ్ హల్వా కూడా వేశారు. వంటలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. కాకపోతే వేడి వేడిగా ఉంది. పైన చూస్తేనేమో ఎండ, తినలేకపోయారు అందరూ జనాలు. చాలా టేస్టీగా చేశారు వంటలు. మా ఒక పాప అయితే నిల్చుని ఉన్నది. మా ఊర్లో ఇలా జరుగుతాయండి. చూడండి డెకరేషన్ ఎంత బాగా చేశారో. ఇక్కడ నుంచి కూడా పైన ఫ్లవర్స్ టైప్ పెట్టారు. చాలా బాగుంది డెకరేషన్ అయితే, నాకు బాగా నచ్చింది. ఫొటోస్, వీడియోస్, సాంగ్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. అసలు జనం అంతా అడవిడిగా ఉన్నారు. సందడిగా ఉన్నది. ఒక కూలర్ అయితే ఇక్కడ పెట్టారండి. ఆ కూలర్ దగ్గర నుంచి జనాలు అందరూ కూర్చొని కదలలేకపోతున్నారు. ఎందుకంటే ఎండగా ఉంది కదా బాగానే, అందుకని కూలర్ బాగా ఎక్కువగా గాలి వేస్తుంది. అక్కడే కూర్చొని ఉన్నారు జనం అందరూ కూడా. అదిగోండి మా బావగారు, మా తోడుకోడలు అయితే అక్కడ కూర్చొని ఉన్నారు. పక్కనేమో ఇంకో వదిన గారు కూర్చున్నారండి. వరలక్ష్మి నుంచుని ఉంది. ఇక్కడ అందరూ చుట్టాలందరూ అడవిడిగా ఉన్నారు. వాళ్ళు తినేసి లెగిస్తే మళ్ళీ కూర్చుందామని జనాలు కూడా వెనకాల వెయిటింగ్లో ఉన్నారండి. అంత జనం ఉన్నారన్నమాట. అసలు ఖాళీ లేదు. ఇంకో వెనకాల చైర్ వెనకాల నుంచుని వాళ్ళు లెగిస్తే కూర్చుందామన్న లిస్టులో నేను అక్కడ నుంచుని ఉన్నాను. డాడీ లేడమ్మా. అదిగో చూడు, అదిగో అక్క నేను కూర్చుని ఉన్నాం మాట్లాడుకో. అదిగో బిర్యానీ, అదిగో చూడు అక్క తింటుంది, బిర్యానీ తింటుంది చూడు. అదిగో అక్కడైతే బిర్యానీ. ఇంకో బ్రెడ్ హల్వా అయితే నీకైతే తీసుకున్నాను నేను. అదిగో చూడు, అదిగో అమ్మ, అదిగో చూడమ్మ, అదిగో అదిగో మాట్లాడు. అదిగోండి అందరూ కూర్చొని ఉన్నారనమాట. అమ్మా అదిగో పెళ్ళి చాలా బాగా జరిగింది. అదిగో చూడు, మటన్ కర్రీ, చికెన్ కర్రీ సూపర్గా చేశారు. ఇంకా మనం మ్యారేజ్ నుంచి బయటకు అయితే వచ్చేసాము. ఎండ ఇంకా తగ్గలేదండి. నేను లోపలికి వెళ్ళి 2 గంటల సేపు అవుతుంది, అయినా సరే ఇంక ఎండ తగ్గలేదు, అలాగనే ఉంది ఎండ. మేమైతే వచ్చేసాము. ఇంకో చెప్పాను కదా మా 3వ పాప కోసం అయితే అదిగో అక్కడ క్యాటరింగ్ చేసే తమ్ముడిని అడిగాను. అడిగితే తమ్ముడు తీసుకెళ్ళక్క అన్నాడు. చిన్న పాప కోసం అనేసి బ్రెడ్ హల్వా తీసుకొస్తున్నాను. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. 3వ పాపకి చాలా ఇష్టం అండి బ్రెడ్ హల్వా అయితే, అందుకని అనేసి పాప కోసం అయితే అడిగి తీసుకున్నాను. ఇంటికైతే ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసాము. ఇదిగో చూడండి, పాపకైతే వాళ్ళ అక్క తినిపిస్తుంది, బ్రెడ్ హల్వా పెడుతుంది. రాచెల్లి అంట. చూడండి వాళ్ళ అక్క దగ్గర అయితే తను తింటుంది. ఇంకోండి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. బాగుందండి బ్రెడ్ హల్వా కూడా చాలా టేస్టీగా ఉంది, బాగున్నది. ఎండలు ఎక్కువగానే ఉన్నాయి, చెమటలు ఎక్కువగానే ఉన్నాయి. ఒకంతా చెమటలు పట్టేసింది ఇంటికి వచ్చేసరికి. మరి ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఊరిలో జరిగిన పెళ్లి వీడియో అయితే మీకైతే నేను పెడుతున్నాను కదా. పెళ్ళి అయితే ఎలా జరిగింది ఏంటో మీరైతే కామెంట్ చేయండి. ఇదిగో ఇక్కడైతే చూడండి మా 3 పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. గ్రౌండ్కి అయితే వెళ్ళారండి వాళ్ళ నాన్నగారితో. గ్రౌండ్కి వెళ్ళి గ్రౌండ్లో ఆడుకుంటున్నారు.
సాయంత్రం సమయం అయిపోయింది, 6 గంటలు అయిపోయింది. అందుకే లైట్గా చీకటి పడింది అనమాట. చీకటిలో లైట్గా అలా చీకటి పడుతూ ఉంది. బాలాట అయితే ముగ్గురు పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. మా చిన్న పాప అయితే చాలా ఎంజాయ్ చేసిందండి, మూడో పాప. అదిగో చూడండి, కాళ్ళతో చూడండి ఎలా తంతుందో. ఆ షూస్ కూడా నైట్ లైటింగ్ వస్తున్నాయండి షూస్కి. అసలు వాళ్ళ అక్కలకి అయితే బాల్ ఇవ్వనని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతుంది, బాల్ ఇవ్వను వాళ్ళ అక్కలకని. ఇక చూడండి, ఇక్కడ మళ్ళీ ఇది పట్టుకుని ఆడుకుంటున్నారు, తిరుగుతున్నారు చక్కగానే. ఇంకా అలాగా రౌండ్గా తిరుగుతున్నారు అనమాట. అక్క చెల్లెళ్ళు ముగ్గురు ఆడుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే మరి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.